దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్ ఆమేన్. సరే, మంచిదండి. దేవుడిచ్చిన ఈ సమయాన్ని బట్టి, ఈ విలువైన సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. ఇటు ఏర్పాట్లను బట్టి దేవుని గణపరుస్తూ ఉన్నాం. నన్ను ప్రేమించి ఆహ్వానించిన సహోదరులు బ్రదర్ ఎలీషా గారికి కృతజ్ఞతలు, వందనములు. మరణాత అలాగే అలాగే మరొక ప్రముఖ వర్తమానికులుగా మన మధ్య ఉన్న దైవ అభిషిక్తులకు కృతజ్ఞతలు. అలాగే విచేసిన మీ అందరికి కూడా ప్రభు నామమున శుభములు, కృతజ్ఞతలు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి ఇలాగూ మనము ఈ సమయంలో దేవుని వైపు చూడడానికి దేవుడిచ్చిన ఈ తరుణాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. మరి ఈరోజు వాతావరణం చుట్టుపక్కల నుండి అనేక చోట్ల వర్షం, అనేక ప్రాంతాల్లో విపరీతమైన గాలి వర్షం. మరి నేను ఒక దైవ సేవకులకి ఫోన్ చేశాను, రేపు ఏలూరు దగ్గర మీటింగులు. అయ్యా మీకు ఎలా ఉంది అక్కడ? విపరీతమైన వర్షం, ఇంచుమించు నంబూరు తెక్కెలపాడు వరకు కూడా అటునుంచి ఉంది వర్షం. వాళ్ళు ఇటు దాటిన తర్వాత చిరాల బాపట్ల నుంచి మెడ్రాస్ వరకు ఉంది, మధ్యలో లేదు. దైవ సేవకులు చెప్పారు, మీకు ఆ వాటా మొన్న ఇచ్చారు కదా అన్నారు. గత 2 ఆదివారాల క్రితం మనకు వర్షం కురిసిందా లేదా? మట్ల ఆదివారం పండగ రోజు మనకు వర్షం కురిసింది. ఈసారి మాకు ఇచ్చారు ఆ వంతు అని చెప్పి అంటున్నారు. మంచిది. ఏదేమైనా దేవుని కృపను బట్టి, దేవుడిచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైన వారులారా, మరి భయంకరమైన వడగాడుపులు కాలం ఇది. దేవుడి దినమందు మన కొరకు వాతావరణం చల్లబరిచారు. మంచి అనుకూల వాతావరణం దేవుడు దయచేశారు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఒక్కసారి మీరు పక్కన వాళ్ళతోటి ప్రైజ్ లార్డ్ కానీ, వందనాలు కానీ, హల్లెలూయా కానీ పక్కన వాళ్ళు నవ్వుతా చెప్పండి ఒకసారి. ఎందుకంటే 3 రోజులు మీరు ఆ పక్కన వాళ్ళతో అలాగా సహవాసం చేయాలి కదా, అందుకని అన్నమాట. చెప్పారా? నవ్వుతా చెప్పారా? రైట్, మంచిది. మరి మీకు ఒక చిన్న ఉపమానం తెలియజేస్తాను. ఆ ఉపమానం తర్వాత మనం వాక్యంలోకి వెళదాం. ఒక తెలివైన డాక్టర్ గారు, ఒక తెలివైన పేషెంట్. ఒక చిన్న ఉపమానం ద్వారా మనం తర్వాత వాక్యంలోకి వెళదాం. పగటి కాలం అంతా ఆరాధనలో ఏకీభవించారు. కొంతమంది పనికి వెళ్ళి ఉండొచ్చు, కొంతమంది ఎవరైనా వెళ్ళరు, దేవుని బిడ్డలు. కొంతమంది ఎవరైనా కొంచెం ఆసక్తి, లేదా మధ్యాహ్నం నుంచి ఖాళీయే కదా, లేదా మధ్యాహ్నం నుంచి ప్రార్థన కదని వెళ్ళొచ్చు ఎవరైనా. సరే, దేవుని బిడ్డలారా, మరి ఒక చిన్న ఉపమానం ఏంటంటే, ఒక తెలివైన డాక్టర్ గారు, ఒక తెలివైన పేషెంట్ ఉన్నారు. డాక్టర్ గారు నూతనంగా ఒక క్లినిక్ స్థాపించాడు, ఒక హాస్పిటల్ స్టార్ట్ చేశారు. హాస్పిటల్ స్టార్ట్ చేసి ఆ డాక్టర్ గారు ఒక బోర్డు పెట్టాడు బయట. ఏమనంటే, నా దగ్గర వైద్యం చేయించుకోండి, తగ్గకపోతే ఓపీతో పాటుగా అదనంగా మీకు 2000 ఇస్తానన్నాడంట. అమ్మా, వెనకాల అందరికి వినబడుతుందా? అందరూ చేయొద్దండి ఒకసారి, వినబడే వాళ్ళందరూ. సరే, మంచిది. డాక్టర్ గారు ఒక ప్రకటన బోర్డు పెట్టాడంట బయట. ఏమనంటే, నా దగ్గర వైద్యం చేయించుకోండి, తగ్గకపోతే మీకు ఓపీతో పాటు అదనంగా 2000 రూపాయలు ఇస్తా అన్నాడు డాక్టర్ గారు. సరే, ఈయన తెలివైన డాక్టర్ గారు, తెలివైన పేషెంట్లు కూడా ఉంటారుగా. ఆయన చేత ఒక పేషెంట్ ఆయన దగ్గరకు వచ్చి, మరి దేవుని బిడ్డలారా, ఒక పేషెంట్ ఆయన దగ్గరకు వచ్చి ఒక అసిస్టెంట్ని తీసుకొచ్చి మరి ఇలా అన్నాడంట. ఒక పేషెంటు ఆ డాక్టర్ గారి దగ్గరకు వచ్చి ఇలాగ అన్నారంట. ఏమనంటే, మా వాడికి మాట రావడం లేదు, మీరు ఇచ్చిన మందుని బట్టి మాట రావడం లేదు. మా వాడికి ఏం పడిపోయింది? మాట పడిపోయింది మీరు ఇచ్చిన మందుని బట్టి. అంచేత మీ వైద్యం పనిచేయట్లేదు, డబ్బులు ఇవ్వండి అన్నాడంట పేషెంట్. అసిస్టెంట్తో అడిగిచ్చారు.
అసిస్టెంట్తో అడిగిచ్చారు. అప్పుడు డాక్టర్ గారు, సరే మన వైద్యం నిన్న వీళ్ళు మందు తీసుకున్నారంట, ఆ మందు పని చేయలేదంట, పలానా చోట పలానా నెంబర్ మందుని తీసుకురండి అని చెప్పారు. ఆ మందు తీసుకొచ్చి ఆ డాక్టర్ గారు కంపౌండర్ తీసుకొస్తే డాక్టర్ గారు పేషెంట్ నోట్లో పోశారు. పేషెంట్ నోట్లో పోశారు. పేషెంట్ ఎందుకు వచ్చాడు? మీరు వింటలేదా? పేషెంట్ ఎందుకు వచ్చాడు? మాట రావడం లేదని. మీ అందరికి వచ్చా మాటలో మాట్లాడాలి మరి. కాబట్టి మాట రావడం లేదని పేషెంట్ వచ్చాడు. డాక్టర్ గారు మందు తీసుకురమ్మంటే కంపౌండర్ తీసుకొచ్చి నోట్లో పోశారు. వెంటనే పేషెంట్ అన్నాడంట, ఇదేంటి కిరసనాలు పోశారు అన్నాడట. ఏమి రావట్లేదని వచ్చాడు, మాట రావట్లేదని వచ్చాడు. డాక్టర్ గారు అన్నాడు వెంటనే, నీకు మాట వచ్చింది, నీ గొంతు వచ్చింది, రైట్, వెళ్ళిపో అన్నాడంట. అరే రే రే భలే పొరపాటు పడ్డామే అని చెప్పి వెళ్ళిపోయి మళ్ళీ తెల్లారి మళ్ళీ వచ్చారు. ఎందుకు? డాక్టర్ గారి దగ్గర డబ్బులు కొట్టేయాలని ఎట్లాగైనా. మళ్ళీ వచ్చారంట. మళ్ళీ ఎందుకు వచ్చారు తెలుసా? మీరు ఇచ్చిన మందుని బట్టి మా ఓడికి నోట్లో మీరు మందు పోసారు, చెవుడు వచ్చింది అన్నాడంట. నిన్నెందుకు వచ్చారు? మాట రావట్లేదని. ఇవాళ మళ్ళీ వచ్చారంట. దేనికి వచ్చారు? మీరు నోట్లో మందు పోసారు, మా ఓడికి చెవుడు వచ్చింది, వినపట్లేదని వచ్చారంట. వచ్చారు. డాక్టర్ గారు మళ్ళీ, వీళ్ళు ఏదో నా దగ్గర డబ్బులు కొట్టేయడానికి వస్తున్నట్టున్నారు అని చెప్పి డాక్టర్ గారు మళ్ళీ కంపౌండర్ని పిలిచి పలానా 24వ ర్యాకులో నిన్న తీసుకొచ్చిన మందు తీసుకురా అన్నాడంట డాక్టర్ గారు. ఏమన్నాడు అర్థమైందా మీకు? నిన్న మనం పోసాం కదా పేషెంట్కి, ఆ మందు తీసుకురా అన్నాడంట డాక్టర్ గారు. దేవుని బిడ్డలారా, వెంటనే ఈ పేషెంట్ అన్నాడంట, నిన్న అదే పోసారుగా అన్నాడంట. ఏమని వచ్చాడు? చెవుడని వచ్చాడు. కాసేపు ఆగొచ్చుగా. వెంటనే ఆ పేషెంట్ ఆ కంపౌండర్ మందు తెస్తుంటే డాక్టర్ గారు అన్నాడు, నిన్న అదేగా పోసారు, కిరసనాలగే పోసారు నిన్న కూడా అన్నాడంట. డాక్టర్ గారు అన్నాడంట, నీ చెవులు వినబడుతున్నాయి అన్నాడంట. వెంటనే ఇవాళ కూడా ఏం పోయింది? డాక్టర్ గారి దగ్గర డబ్బులు తీసుకునే అవకాశం పోయింది. ఈసారి ఎలాగైనా బాగా ఆలోచించి మరలా 3వ రోజు మళ్ళీ వచ్చారంట. ఈవేళ డాక్టర్ గారి దగ్గర ఎట్టి పరిస్థితులు డబ్బులు తీసుకుని వెళ్ళాలి అని ఒక కంకణం కట్టుకుని వచ్చారంట. 3వ రోజు ఏం పోయినాయి వచ్చారు తెలుసా? కళ్ళు పోయినాయని వచ్చారంట. ఏం పోయినాయని? కళ్ళు పోయినాయని వచ్చారు 3వ రోజు. డాక్టర్ గారికి అర్థమైంది, వీళ్ళు ఎట్లాగైనా నా దగ్గర డబ్బులు గుంజాలని నోకాలని చూస్తున్నారు. డాక్టర్ గారు కూడా అర్థమైంది ఏం చేయాలి అని. డాక్టర్ గారు కూడా ఆలోచిస్తున్నాడు. ఆలోచించి ఆ కళ్ళు పోయిన పేషెంట్తో అన్నాడంట, నేను మీకు వైద్యం సరిగ్గా చేయలేకపోతున్నాను అని చేత ఇదిగో డబ్బులు తీసుకోండి, ఈ 2000 రూపాయలు తీసుకుని వెళ్ళిపోయి వేరే చోట వైద్యం చేయించుకోండి అన్నాడు డాక్టర్ గారు. దేవుని బిడ్డలారా, ఈడేం పోయినని వచ్చాడు? కళ్ళు పోయిన వచ్చాడు. డాక్టర్ గారు ఇచ్చినటువంటి ఆ నోటుని తీసుకోగానే ఆ నోటుని ఏం చేస్తున్నాడంటే పైకి కిందకి తిప్పుతున్నాడంట. పైకి కిందకి తిప్పుతున్నాడు, కళ్ళు మూసుకుని తిప్పుతున్నాడు. అది చిన్నగా కనబడుతుంది. కళ్ళు తెరిచి చూసి 20 రూపాయల నోటు అది. ఇదేంటిది 20 రూపాయలు ఇచ్చారన్నాడంట. డాక్టర్ గారు అన్నాడు, వెంటనే నీ కళ్ళు వచ్చినాయి అన్నాడంట. దేవుని బిడ్డలారా, ప్రియమైన వాళ్ళారు, కాబట్టి లోకములో మనం అనుకుంటాం నాకంటే తెలివైన వారు లేరు అని మనం అనుకుంటాం. కానీ మనకంటే తెలివైన వారు ఉంటారు, జ్ఞానవంతులు ఉంటారు. కాబట్టి ప్రియమైన వారులారా, దేవుని వాక్యం మనం శ్రద్ధగా వినాలి. దేవుని వాక్యము నిర్గమకాండంలో ఉంటుంది. దేవుని వాక్యము శ్రద్ధగా, మీరు మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా వినాలి. ద్వితీయోపదేశకాండ 28లో ఉంటుంది. మీరు దేవుని మాటలు జాగ్రత్తగా వినండి. ప్రభు అంటారు, నా మాటలు విని వాడు చొప్పున చేయి ప్రతివాడును బండ మీద ఇల్లు కట్టుకునిన బుద్ధిమంతుని పోలి ఉండును. కాబట్టి మీరు వినువారు మాత్రమే కాకుండా పేతురు పత్రికలో ఉంటుంది, వాక్య ప్రకారం ప్రవర్తించువారై ఉండండి. చక్కని మంచి మాట అయ్యగారు మనకి ఇక్కడ రాశారు. అలాగే పత్రికల్లో కూడా తెలియజేశారు, మీరు ఆశీర్వదింపబడుటకు పిలువబడితిరి. అమ్మా, మనందరం దేనికి పిలువబడ్డామంట? మీరు ఆశీర్వాదం పొందుటకే పిలువబడితిరి. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళదాం. దయగలిగిన మా తండ్రి, కృపగల దేవా, మీకు వందనములు, స్తోత్రములయ్యా. వాక్యం ద్వారా మాతో మాట్లాడుము, మాకు అవసరమైన సంగతులు బోధించమని, మా నమ్మిక వృద్ధి చేయమని, వినగల చెవి, గ్రహించగల మనస్సు దయచేయమని,
ఆత్మ సంగములతో చెప్పుచున్న మాటలు చెవిగలవాడు వినుగాక అన్నట్లుగా నాయన వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. మనుష్యుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అన్నట్లుగా మాతో అందరితో మాట్లాడమని, నా గొర్రెలు నా స్వరము వినును అన్నట్లుగా మాతో మాట్లాడమని, వచ్చిన వారందరికీ దీవెన దయచేయమని, మంచి బోధకుడైన మన కొరకు నరావతారిగా వచ్చి శిలువమాను మీద వేలాడి పరమునకు వెళ్ళి మరలా కొనిపోటుకు వస్తున్న యేసుక్రీస్తు స్వామివారి నామములో ప్రార్థన చేయుచున్నా మా పరమ తండ్రి, ఆమేన్. దేవదేవుని కృప కూడి వచ్చిన మీ ఎల్లరకు సదా నిత్యము తోడై ఉండును గాక, ఆమేన్. సరే, మంచిది, కూర్చునండి. దేవుని వాక్యంలోకి వెళ్దామండి. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలం మనం జ్ఞాపకం చేసుకోబోయే వాక్యము రూతు గ్రంథంలోని సంగతులు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఆశీర్వదింపబడిన వారు యొక్క స్థితి లేక ఆశీర్వాదం పొందుటకు అవసరమైన లక్షణములు ఈ రాత్రి కాలం మనం ధ్యానం చేసుకోబోతున్నాం. నా అంశం ఏంటంటే ఆశీర్వదింపబడిన రూతు. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, రూతు గ్రంథంలోని సంగతులు మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, బాగా దగ్గరగా అర్థం అవ్వాలంటే ఒక టైటిల్ కూడా మీకు చెప్తాను, పెట్టుకోండి. గడసరి అత్త సొగసరి కోడలు. గడసరి అత్త సొగసరి కోడలు. దేవుని బిడ్డలారా, ఇదివరకటి దినాల్లో మరి ఒక సామెతలాగా ఒక మాట ఉండేది, కొడుకు దిద్దిన కాపురం అని. ఏమని? కొడుకు దిద్దిన కాపురం ఒక మాట ఉండేది. ఈ వాక్యం ద్వారా మనకేం అర్థమవుతుందంటే, కోడలు దిద్దిన కాపురం అర్థమవుతుంది. మీలో ఎంతమంది తెలుసు? చెయ్యొత్తండి ఒకసారి. కోడలు దిద్దిన కాపురం మీకెవరు తెలీదా? ఒక సహోదరు ఎత్తారు, కోడలు దిద్దిన కాపురం. ఎంతమంది తెలుసు? అక్కడ బాబాయ్ ఎత్తారు. ఇంకెవరు తెలీదా మీకెవరికి? అంత మంచోళ్ళ? సరే, దేవుడు మేము దీవించును గాక. దేవుని బిడ్డలారా, గడసరి అత్త సొగసరి కోడలు. రూతు గ్రంథంలోని ఒక 2 విషయాలు చదువుకుని వాక్యంలోకి వెళ్దాం. న్యాయాధిపతుల గ్రంథం పక్కనే సమూయేలుకు ముందుంటుంది, న్యాయాధిపతుల ప్రక్కన 8వ పుస్తకం బైబిల్ గ్రంథములో పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యం చదువుకుందాం. న్యాయాధిపతులు ఏలిన దినములందు దేశములో కరువు కలుగా యోధా బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకుని మోయాబు దేశమున కాపురముండకు వెళ్ళెను. ఆ మనుషుని పేరు ఎలీమెలకు, అతని భార్య పేరు నయోమి. అతని 2 కుమారుల పేర్లు మహులోను, కిల్యోను. వారు యోధా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశం వెళ్ళి అక్కడ కాపురం ఉండిరి. నయోమి పెనిమిటి అయిన ఎలీమెలకు చనిపోయిన తర్వాత ఆమెయు ఆమె 2 కుమారులను నిలిచి ఉండిరి. వారు మోయాబు స్త్రీలను పెండ్లి చేసుకుని, వారిలో ఒక దాని పేరు ఓర్పా, రెండవ దాని పేరు రూతు. వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తర్వాత మహులోను, కిల్యోనను ఇద్దరును చనిపోయిరి. కాగా ఆ స్త్రీ తాను కనిన 2 కుమారులను తన పెనిమిటియు లేనిదాయను. ఎందుకు గడసరి అత్త అన్నానంటే నయోమి గారిని, దేవుని బిడ్డలారా, ఎందుకు సొగసరి కోడలు అన్నామంటే వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది. ఈ గ్రంథము బైబిల్ గ్రంథములో 8వ పుస్తకంగా ఉంది. చాలామంది పండితుల యొక్క మాట ఏంటంటే, రూతు గ్రంథాన్ని బైబిల్లో ఎందుకు చేర్చాలి అంటారు. కానీ ఒక మాటను గురించి ఈ గ్రంథములో ఈ చరిత్ర రాయబడింది. నీ దేవుడే నా దేవుడు అనే మాటను గురించి ఈ రూతు గ్రంథం బైబిల్ గ్రంథంలో చేర్చబడింది. దేవుని దృష్టిలో స్త్రీలు పురుషులు ఒకటే అని దేవుడు చెప్పడానికే ఎస్తేరు గ్రంథాన్ని, రూతు గ్రంథాన్ని అనే 2 గ్రంథాలు స్త్రీల పేరు మీద కూడా బైబిల్లో రాయించారు.
66 పుస్తకాల్లో 2 పుస్తకాలు స్త్రీల పేరు మీద రాయబడ్డాయి. ఒకటి రూతు, రెండవది ఎస్తేరు. ఈ రూతు గ్రంథము అనేక విషయాలు మనకు తెలియచేస్తూ ఉంది. రూతు గ్రంథము బైబిల్లో 8వ పుస్తకం. ఇందులో 4 అధ్యాయాలు ఉన్నాయి. రాసిన వారు సమూయేలు గారు. ఈ 4 అధ్యాయాల్లో కూడా 4 ప్రాముఖ్యమైన విషయాలు మనకు కనబడతా ఉంటాయి. ఈ 4 అధ్యాయాలు 4 విషయాలు ఉన్నాయి. మొదటి అధ్యాయము కన్నీళ్లతో నిండింది. 2వ అధ్యాయము కష్టాన్ని బట్టి కనికరింపబడిన అధ్యాయముగా, 3వ అధ్యాయము కనిపెట్టుకున్న అధ్యాయముగా, 4వ అధ్యాయము కనికరింపబడిన రూతుకు జరిగిన కళ్యాణం, రూతమ్మకు జరిగిన కళ్యాణం కనబడుతూ ఉంటుందన్నమాట. వాక్యం వింటున్న వారులారా, ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యం వింటున్న వారులారా, రూతు గ్రంథములో ప్రముఖంగా మనకు 7 కనబడతారు. ఎంతమంది అండి? రూతు గ్రంథములో 7 సభ్యులు మనకు కనబడతారు ప్రముఖముగా. ఒకరు దేవుని బిడ్డలారా, ఎలీమెలకు. ఎవరైనా? రూతమ్మ గారి నయోమి గారి యజమానుడు ఎలీమెలు కనబడతాడు. ఎలీమెలు కనుక అర్థం ఏంటంటే దేవుడే నా రాజు. 2వ వారు నయోమి, సంతోషం, మధురం, తీపి అని అర్థం అన్నమాట. 3వ వారు మహులోను, అంటే పెద్ద కుమారుడు, వ్యాధిగ్రస్తుడు లేదా బలహీనుడు అర్థం మహులోను అంటే. ఎక్కడి నుంచి వస్తున్నాయి అర్థాలంటే హెబ్రీ బైబిల్ లేదా గ్రీకు బైబిల్లో ఈ అర్థాలు ఉంటాయి అన్నమాట. 4వ వ్యక్తి ఎవరనగా కిల్యోను, చిన్న కుమారుడు, అనగా క్షయమైపోవుట లేక లయమైపోవుట లేక నాశనమవుట. 5వ వ్యక్తి పెద్ద కోడలు రూతమ్మ, అనగా అర్థం ఏంటంటే సౌందర్యము, మిత్రత్వం, స్నేహం లేక విశ్వాసపూరితమైన స్త్రీ. 6వ వారు ఓర్ప, అనగా చిన్న కోడలు, తిరుగుట లేదా వెనక తిరుగుట లేదా మెరుపు వంటి స్వభావం కలిగింది ఓర్ప. చివరగా ఇందులో ఉన్న 7వ వ్యక్తి ఎవరంటే బోయాజు, అనగా శక్తిమంతుడు, దయగలవాడు లేదా విడిపించు స్వభావం కలిగిన వాడు. ఈ 7 వ్యక్తులు ఇందులో మనకు కనబడుతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, నయోమి గారు వారి కుటుంబం, ఎలీమెలకు నయోమి వారి కుటుంబం ఎక్కడున్నారు? బెత్లెహేములో ఉన్నారు. బెత్లెహేం అనగా ఆశీర్వాద స్థలం, బెత్లెహేం అనగా సమృద్ధి గల స్థలం, బెత్లెహేం అనగా రొట్టెల ఇల్లు, బెత్లెహేం అనగా జీవాహారము కలిగిన ప్రదేశం, బెత్లెహేం అనగా నెమ్మది గల స్థలం, బెత్లెహేం అనగా సమాధానం ఇచ్చే స్థలం, సమృద్ధి గల ప్రదేశం. బెత్లెహేములో కరువు ఉందని వీళ్ళు ఎక్కడికి ప్రయాణమయ్యారు? మోయాబు ప్రయాణమయ్యారు. దేవుని బిడ్డలారా, నయోమి గారి కుటుంబం బెత్లెహేము నుండి ఎక్కడికి ప్రయాణమయ్యారు? మోయాబుకు ప్రయాణమయ్యారు. కాబట్టి బెత్లెహేమేమో సమృద్ధి, సమాధానం, సంతోషానికి నిలయమైన పట్టణం అయితే, నిలయమైన గ్రామం అయితే, నిలయమైన ప్రదేశం అయితే, మోయాబు శపితమైన ప్రాంతం, మోయాబు దీవెన లేని స్థలం, మోయాబు శాపగ్రస్తమైన స్థలం. మోయాబులో ఆశీర్వాదం లేదు, మోయాబులో దీవెన లేదు. కానీ బెత్లెహేములో ఉంది, ఆశీర్వాదం ఉంది. బెత్లెహేములో దీవెన ఉంది, బెత్లెహేములో నెమ్మది ఉంది, బెత్లెహేములో సమాధానం ఉంది. ఇప్పుడు బెత్లెహేములో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని వదిలేసి ఎక్కడికి వెళ్తున్నారు? మోయాబు వెళ్తున్నారు. దేన్ని బట్టి? కరువు, అంటే భౌతిక ఆహారం లేదా శరీరాహారం. యేసుక్రీస్తు ప్రభు వారు యోహాను సువార్త 5లో అంటాడు, క్షయమైన ఆహారం కొరకు మీరు కష్టపడకుడి అంటారు. కానీ నయోమి, ఎలీమెలెకు అనేవారు బెత్లెహేములో మనకు తినడానికి ఆహారం లేదని ఎక్కడికి వెళ్తున్నారు? మోయాబు వెళ్తున్నారు. దేవుని బిడ్డలారా, మోయాబు వెళ్ళగానే ఎలీమెలెకు చనిపోయాడు. నయోమి భర్త చనిపోయాడు. ఎందుకు చనిపోయాడయ్యా అంటే ఆశీర్వాద స్థలం వదిలేసి శాపగ్రస్తమైన స్థలానికి వెళ్ళారు. బెత్లెహేములో ఆరాధించే స్థలం ఉంది, బెత్లెహేములో ప్రార్థనా స్థలం ఉంది, బెత్లెహేములో దైవ సన్నిధి ఉంది, బెత్లెహేములో దైవ సేవకులు ఉన్నారు, బెత్లెహేములో వాళ్ళకు సంతోషము, సమాధానం అన్నీ. మోయాబులో ఏమి లేదు, మందిరం లేదు, ప్రార్థన లేదు, సన్నిధి లేదు, వాక్యము లేదు, సేవకుడు లేడు. అక్కడ సమాధానకరమైన పరిస్థితులు ఏమీ లేవు.
కానీ వీళ్ళు ఏం కోరుకున్నారు? మోయాబే కోరుకున్నారు. ఏ ఆశీర్వాదం లేదో అదే స్థలాన్ని కోరుకున్నారు. ఎక్కడ దీవెన ఉందో దాన్ని వదిలేశారు, ఎక్కడ ఆశీర్వాదం ఉందో దాన్ని వదిలేశారు, ఎక్కడ ఆరాధన ఉందో దాన్ని వదిలేశారు, ఎక్కడ సంతోషం ఉందో దాన్ని వదిలేశారు, ఎక్కడ సమాధానం ఉందో దాన్ని వదిలేశారు, ఎక్కడ సన్నిధి ఉందో దాన్ని వదిలేశారు, ఎక్కడ ప్రార్థన ఉందో దాన్ని వదిలేశారు. దైవిక సంబంధమైన ఏర్పాట్లు ఎక్కడ లేవో అదే కోరుకున్నారు. ఈ రాత్రికాలం వాక్యం వింటున్న వారులారా, మనం ఏం కోరుకుంటున్నాం? భౌతిక ఆహారం కొరకు ఆత్మీయ సమృద్ధి గల స్థలాలు విడిచిపెడుతున్నామా? యోహాను సువార్త 6వ అధ్యాయం 63లో ఉంటుంది. ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరం కేవలము నిష్ప్రయోజనం. ఇదిగో కానీ వీరు శరీర అవసరాలు మాత్రమే చూస్తున్నారు, కానీ ఆత్మీయముగా మనం ఏం కోల్పోతామో వీళ్ళు గ్రహించలేదు. ఆత్మీయముగా దేనికి మనం దూరం అవుతామో గ్రహించలేదు. దైవజనుడు దేవదాసయ్య గారు బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు ఒక మాట చెప్పారు. విశ్వాసి ఎప్పుడైతే ఆత్మీయముగా ఎదగడం ఆగిపోతాడో శరీరీతిగా ఎండిపోతారన్నారు. ఆత్మీయంగా ఎదగడం ఆగిపోతే శరీరీతిగా ఎండిపోవటం మొదలవుతుందన్నారు. కాబట్టి ఆత్మీయంగా ఎదిగేవారిగా ఉన్నామా, ఆగిపోతూ ఉన్నామా? మన అవసరాలను బట్టి పరిగెడుతున్నామా, లేక ఆత్మానుసారంగా వెళుతున్నామా? రోమాపత్రిక 8వ అధ్యాయంలో ఉంటుంది. ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీద మనస్సుంతురు, శరీరానుసారులు శరీర విషయాల మీద మనస్సుంతురు. శరీరానుసార మనస్సు మరణము, ఆత్మానుసార మనస్సు జీవమును సమాధానమై ఉన్నది. ఈ రాత్రికాలం ఏం కోరుకుంటున్నాం? భర్త అడుగు జాడల్లో వెళ్ళడం మంచిదే, భర్త చెప్పినట్లుగా వినడం మంచిదే, కానీ వీళ్ళు ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా వెళుతున్నారు. మోయాబీయులు శపించబడిన వారు. దేవుని బిడ్డలారా, సంఖ్యాకాండంలో ఈ విషయాలు మనం చూడవచ్చు. సంఖ్యాకాండంలో కనబడతా ఉంటాయి. ప్రియమైన సంఖ్యాకాండము 22వ అధ్యాయం 4వ వచనంలో మోయాబు రాజు ఇశ్రాయేల్ రాజుతో ఇశ్రాయేలీల్ని శపించమంటాడు. అలాగే ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చదువుదాం. మైకుంటే చదువుతారా? ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 3వ వచనం త్వరగా. మోయాబీడే కానీ మోయాబీలు యెహోవా సమాజంలో చేరకూడదు. ఇశ్రాయేలీలైన వారు మోయాబీలను చేర్చుకోకూడదు, వాళ్ళతో సహవాసం చేయకూడదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదని దేవుడు ధర్మశాస్త్రం ద్వారా ఖండితంగా ఆజ్ఞాపించారు. కానీ ఎలీమెలెకు నయోమి దేవుడు ఎక్కడికి వద్దన్నారో, ఎవరితో సహవాసం చేయొద్దన్నారో అక్కడికే వెళ్ళారు. భౌతిక ఆహారం కొరకు వెళ్ళారు దేవుని బిడ్డలారు, కానీ ప్రాణాలే కోల్పోయారు. ఎవరు? ఎలీమెలెకు. దేవుని బిడ్డలారు వీళ్ళు అనుకున్నారు, బెత్లెహేములో మనకు ఆహారం లేదు, కానీ మోయాబులో మోపులున్నాయి, మేపుంది, రూపు బాగుంటుంది అనుకున్నారు. కానీ దేవుని బిడ్డలారా, వాళ్ళు ఏం చూశారయ్యా అంటే భుక్తిని మాత్రమే చూశారు, భక్తి వదిలేశారు. రిక్తురాలయ్యింది ఎవరు? నయోమి. భుక్తి వైపు చూశారు, భక్తిని వదిలేశారు. రిక్తురాలైంది నయోమి. గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డలారా, దైవ భక్తి ముక్తికి భుక్తికి సాధనమన్నారు. దైవభక్తి ముక్తికి భుక్తికి సాధనమన్నారు. కాబట్టి భక్తి విడిచిపెట్టారు. శరీరానుసారంగా సౌకర్యాలు ఉంటే బ్రతకొచ్చు అనుకున్నారు. కానీ ఎలీమెలెకు బ్రతికాడా, చనిపోయాడా? చనిపోయాడు. ఈ రాత్రికాలం వాక్యం వింటున్న వారులారా, ఆశీర్వాద స్థలాలను వెంబడిస్తున్నామా, విడిచిపెడుతున్నామా? ఆశీర్వాద స్థలాలను మనం కోరుకుంటున్నామా, వదిలేస్తున్నామా? ఆశీర్వాద స్థలాల్లో నివసిస్తున్నామా, నివసించలేక వెళ్ళిపోతున్నామా ఏదో కారణం చేత? ఆలోచించండి. 10 సంవత్సరాలైన తర్వాత 2 బిడ్డలను కూడా పోగొట్టుకుంది. ఎవరు? నయోమి. చూడండి దేవుని బిడ్డలారా, ఎంత దారిద్ర్య స్థితిలోకి, ఎంత హీనమైన స్థితిలోకి, ఎంత శాపగ్రస్తమైన స్థితిలోకి వెళ్ళిపోయారో చూడండి. ఆశీర్వాదాలు వదలొద్దు, దీవెన వదలొద్దు. ఏ స్థలంలో దీవెన ఉంటుందో అక్కడికి వెళ్ళండి, ఏ స్థలంలో ఆశీర్వాదం ఉంటుందో అక్కడికి వెళ్ళండి. ఎక్కడ మీరు ప్రార్థన చేస్తారో, ఎక్కడ మీరు సన్నిధి చేస్తారో, ఎక్కడ మీకు వాక్యాహారం అందించబడుతుందో
ఎక్కడ మందిరం ఉందో అక్కడికి వెళ్ళండి, మానొద్దు. ఆశీర్వాద స్థలాలు విడిచిపెట్టొద్దు. ఏషావు ఆ తరువాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్ళు విడిచుచు శ్రద్ధతో వెదికినా కానీ దొరికిందా? దొరకలేదు. హెబ్రీ పత్రిక 12:17 చూస్తాం. ఏషావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరాడు. ఎప్పుడు? సమయం అయిన తర్వాత, సమయం గడిచిపోయిన తర్వాత ఆశీర్వాదం కోసం చూశాడు, కానీ దొరకలేదు. ఈ రాత్రికాలం ఆశీర్వాదం పొందుకునేవారుగా ఉన్నామా, విడిచిపెట్టుకునేవారుగా ఉన్నామా? ఆలోచించండి. దేవుని బిడ్డలారా, వెంటనే చనిపోయిన తర్వాత భర్తను పిల్లల్ని పోగొట్టుకున్న తర్వాత నయోమి అంటుంది కోడళ్ళతోటి, ఇక మీరు నా వెంబడి రావద్దు. నేను మా దేశానికి వెళ్తున్నాను. ఏ దేశం? బెత్లెహేం వెళ్తున్నాను. అక్కడ మా ప్రజల్ని, మమ్మల్ని దేవుడు చూచారంట. అక్కడ మా ప్రజలకు దేవుడు ఆహారం ఇచ్చారంట. అక్కడ కోతలు జరుగుతున్నాయంట. నేను అక్కడికి వెళ్తాను, మీరు మాత్రం నా వెంబడి రావద్దు అంటున్నది. ఎవరు? నయోమి. ఎవరిని? కోడళ్ళని అంటుంది. కానీ దేవుని బిడ్డలారా, పెద్ద కోడలేమో ఏడుస్తూ నయోమి గారితోటే ఉంది రూతు. చిన్న కోడలు ఏం చేస్తుంది? ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది. ఒక చిన్న ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది. రావద్దని చెప్పారు. నయోమి గారు చెప్పింది రావద్దని చెప్పినప్పుడు అక్కడ నుండి ఓర్పా వెళ్ళిపోయింది. రూతమ్మ గారు మాత్రమే నయోమి గారిని హత్తుకుని ఎక్కడికి వచ్చారు? బెత్లెహేం వచ్చారు. దేవుని వాక్యం వింటున్న వారలారా, చూడండి, అన్యురాలైన రూతు బెత్లెహేం వచ్చి ధన్యురాలయ్యింది. చూడండి దేవుని బిడ్డలారా, యూదురాలైన ఎస్తేరమ్మ అన్యుడైన అహష్వేరోషుని చేసుకుని రాణి అయ్యింది. అహష్వేరోషు అన్యుడు, ఎస్తేరమ్మ యూదురాలు అన్యుడిని చేసుకుని రాణి అయింది. అన్యురాలు యూదుల దగ్గరకు వచ్చి ధన్యురాలయ్యింది. అంటే దేవునికి ఎవరు కావాలి? వాళ్ళు కావాలి. దేవుణ్ణి ఎరగని వారు కావాలి, ఎరిగిన వారు కావాలి. వీళ్ళలో నుంచి యేసుక్రీస్తు ప్రభు రానయ్యున్నారు గనక, రానయ్యున్నటువంటి ఆయన కొరకు ఈ సంఘమంతా సిద్ధపడాలి గనక అలా ప్రభు ఏకం చేస్తున్నారు. రేపు ఎత్తబడే సంఘములో అందరూ ఉండాలి. రాకడ మేఘమెక్కే వరుసలో అందరూ ఉండాలి. యేసు ప్రభుని కలుసుకునే వరుసలో అందరూ ఉండాలి. అందుకే దేవుడు అందరినీ ఏకం చేస్తున్నారు. వాక్యం వింటున్న వారులారా, ఆత్మానుసారంగా గలతీ పత్రికలో చూస్తే, మీరు 3:3లో ఆత్మానుసారంగా ఆరంభించి శరీరానుసారముగా పరిపూర్ణలగుదురా. మొదట ప్రారంభించినప్పుడు ప్రయాణం బాగానే ఉంది. ఎవరిది? నయోమి గారిది. కానీ ఎలా ముగించాలనుకున్నారు? శరీరానుసారంగా. కానీ దీవించబడిందా, శపించబడిందా? ఆశీర్వాదాలు పోగొట్టుకుంది నయోమి. కాబట్టి ఆశీర్వాదం లేని స్థితిలో నుండి ఆశీర్వాద స్థితిలోకి వచ్చింది ఎవరయ్యా అంటే రూతమ్మ. ఈ రాత్రికాలం మనం ఏం కోరుకుంటున్నాం? వాక్యం వింటున్న వారులారా, ఈ రాత్రికాలం ఏం కోరుకుంటున్నాం? ఆలోచించండి. ప్రియమైన వారులారా, ఇలాగే నయోమి గారి వలనే ఆలోచించాడు. ఎవరయ్యా అంటే ప్రవక్తల్లో ఒకడైనటువంటి బిలాము ఇలాగే ఆలోచించి ఇశ్రాయేలు చేతనే హతము చేయబడ్డాడు బిలాము. రెండోవాడు ఇలాగే నయోమి గారి వలె ఆలోచించి కుషు తెచ్చుకున్నాడు గెహాజీ. బిలాము ధన సంపాదనే ధ్యేయంగా ఆలోచించి ప్రాణం పోగొట్టుకున్నాడు. గెహాజీ కుషు తెచ్చుకున్నాడు. అలాగే తండ్రి దగ్గర ఉన్న సంతోషాన్ని వదిలిపెట్టి ఆ కుమారుడు పందులు పొట్టు కూడా దొరకని స్థితిలోకి వెళ్ళిపోయాడు. అలాగే యెరూషలేము నుండి ఓ వ్యక్తి ఎరుకో వెళుతూ కొన ప్రాణంతో మిగిలాడు. అలాగే ధనాపేక్ష గలవాడైన యోధ ఆత్మహత్య చేసుకున్నాడు. అలాగే ధనాన్ని ఆశించి అననీయ సప్పీరాలు మరణించారు. దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాలం మనం ఏం ఆశిస్తున్నాం? ఆశీర్వాదము పొందడానికే మీరు పిలవబడితిరి. చెప్పండి, ఆశీర్వాదము పొందడానికే మీరు పిలవబడితిరి అని వాక్యం ద్వారా మనం వింటున్నాం. దేవుని వాక్యం వింటున్న వారులారా, రూతమ్మ గారిలో కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఆమె ఎవరయ్యా అంటే, వాక్యం వింటున్న వారులారా, మంచి ప్రవర్తన కలిగింది, సమర్పణ కలిగింది, ప్రేమ కలిగింది, దయకోరునది, మంచి పరిచారకురాలు, విధేయత కలిగింది, జ్ఞానము కలిగింది,
భయభక్తులు కలిగింది, సౌందర్యం కలిగింది, త్యాగము కలిగింది రూతమ్మ. ఒకే ఒక్క నిర్ణయంతో రూతమ్మ తన చరిత్రను మార్చేసుకుంది. ఒకే ఒక్క ఆలోచనతో తన జీవితాన్ని మార్చేసుకుంది. ఒకే ఒక్క ఆలోచనతో, ఒకే ఒక్క నిర్ణయంతో తన జీవితాన్ని మార్చేసుకుంది. ఎవరు? రూతమ్మ. ఒకే ఒక్క నిర్ణయంతో తన జీవితాన్ని అతలాకుతలం చేసుకుంది నయోమి గారు. ఒకే ఒక్క నిర్ణయంతో, మంచి నిర్ణయంతో ఏమో రూతమ్మ అన్యురాలు ధన్యురాలయ్యింది. ఒకే నిర్ణయంతో నయోమి గారు ధన్యురాలు అన్యులలోకి చేరి రిక్తురాలయ్యింది. అమ్మ వింటున్నారా? అర్థమవుతుందా? వాక్యం వింటున్న వారలారా, ఎక్కడైతే సమాధానం ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. సమాధానం లేని చోట ఏముండదు? ఆశీర్వాదం ఉండదు. రూతమ్మ అత్తతో ఏం కోరుకుంది? సమాధానం కోరింది. ఓర్ప ఒక తాత్కాలిక భక్తురాలికి సూచన, రూతు ఒక ఎత్తబడే సంఘమునకు సూచన, క్రైస్తవ సంఘమునకు సూచన నయోమి, ఆ సంఘములో నుండి ఎత్తబడే సంఘానికి సూచన రూతమ్మ. ఇక్కడ చివరగా ఎవరున్నారు? బోయాజు కనబడుతున్నాడు, విడిపించిన వాడుగా. చెప్పండి, విడిపించిన వాడుగా ఎవరు కనబడుతున్నారు? బోయాజు కనబడుతున్నాడు. వాక్యం వింటున్న వారులారా, ఈ రాత్రి కాలం అక్కడ మనం వాక్యంలో చూసిన వారమైతే రూతు గ్రంథములో రూతు యొక్క మనస్సు ఎలాంటిదో, ఆమె తీర్మానం ఎలాంటిదో ఒకసారి చూద్దాం. రూతు గ్రంథం 1వ అధ్యాయము 15వ వచనం కాని చూస్తే, ఆమె ఇదిగో నీ తోడికోడలు తమ జనుల యొద్దకును తమ దేవుని యొద్దకును తిరిగిపోయినదే, నీవును నీ తోడికోడలి వెంబడి వెళ్ళమనెను. అందుకు రూతు ఏమంటుంది? నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టమనియు నన్ను బతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటనే నేను మృతి పొందేదను, నేను కూడా అక్కడనే పాతి పెట్టబడుదును. మరణము తప్ప మనిద్దరిని ఏదైనా ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక. అమ్మా వినండి, దేవుని బిడ్డలారా చూడండి, రూతమ్మ అన్యురాలు కానీ ధన్యురాలైంది. ఎక్కడికి వచ్చి? బెత్లెహేం వచ్చి. కానీ ధన్యురాలైన నయోమి మోయాబు వెళ్ళి ఏమైంది? రిక్తురాలైపోయింది. ఆశీర్వాద స్థలం విడిచి రిక్తురాలైంది నయోమి. రిక్తునిగా ఉన్న రూతమ్మ ధన్యురాలైంది. ఘనహీనురాలైపోయింది. ఎక్కడికి వెళ్ళి? బెత్లెహేం విడిచి మోయాబు వెళ్ళిన నయోమి గనురాలై ఉండి, చెప్పండి, ఘనహీనురాలైపోయింది. ఘనహీనురాలుగా ఉన్న రూతు గనురాలయ్యింది. ధనవంతురాలైన నయోమి మోయాబు వెళ్ళి రిక్తురాలుగా మారిపోయింది. పేదరాలుగా ఉన్న రూతమ్మ బెత్లెహేం వచ్చేమైంది? ధనవంతురాలైంది. మనం ఏం కోరుకుంటున్నాం? ఈ రాత్రికాలం మనం గమనించిన వారమైతే రూతమ్మ అంటుంది, నువ్వు ఎక్కడుంటే అక్కడికే వస్తా. నీ స్థలం ఏదైతే అదే నా స్థలం, నీ జనం ఎవరైతే అదే నా జనం. ఎక్కడ నువ్వు ఉంటే అక్కడే ఉంటా, ఎక్కడ నువ్వు మృతి పొందితే అక్కడే నేను మృతి పొందుతా. నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు, నీ ఊరే నా ఊరు. ఎక్కడ నీవు ఉంటే నేను అక్కడికే వస్తానంటుంది. ఈ రాత్రికాలం ఎంతమంది ఉన్నారు దేవుణ్ణి హత్తుకునేవారు, సంఘాన్ని హత్తుకునేవారు, కుటుంబాన్ని హత్తుకునేవారు, దైవ సేవకునితో హత్తుకుని ఆత్మీయంగా గడిపేవారు ఎంతమంది ఉన్నారు ఈ రాత్రికాలం? ఆలోచించండి. రూతమ్మలో ఉన్న గొప్ప గుణం ఏంటంటే హత్తుకొనుట అనే స్వభావం కలిగింది రూతమ్మ. రూతమ్మ హత్తుకుంటుంది. ఎవరిని? దేవుణ్ణి హత్తుకుంది, సంఘాన్ని హత్తుకుంది, మందిరాన్ని హత్తుకుంది, వాక్యాన్ని హత్తుకుంది, బంధువుల్ని హత్తుకుంది, అత్తగారిని హత్తుకుంది. ఈ రాత్రికాలం ఎంతమంది ఉన్నారు నేను మా అత్తగారు కలిసే ఉంటామండి అన్న వాళ్ళు చేయొద్దండి? ఒక్కరు కూడా లేరా? ఎవరో 2-3 ఎత్తుతున్నారు, అంతేనా? మిగతా వాళ్ళందరికీ వేరు కాపురాలు పెట్టేశారా? మంచిది. దేవుని బిడ్డలారా, ప్రియమైన వారులారా, కాబట్టి హత్తుకొనుట ఎంత మంచిదో చూడండి. హత్తుకోవడాన్ని బట్టి ఎంత కలిసి వచ్చిందో చూడండి, ఎంత దీవెన వచ్చిందో చూడండి. దూరం పెట్టబాకండి. పత్రిక పాఠాల్లో ఒక పాఠంలో
ఎఫెసీ పత్రికలో ఒక మాట ఉంటుంది 4వ అధ్యాయంలో. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట కనబడతా ఉంటుంది మనకి. చదువుకుందామా? ఎఫెసీ 4:1. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకుంటే యందు శ్రద్ధ కలిగిన వారై ఉండండి. కాబట్టి బంధాలు కాపాడుకోవడానికి మనం ఎలా ఉండాలి? అమ్మా వింటున్నారా? బంధాలు కాపాడుకోవడానికి ఎలా ఉండాలి? శ్రద్ధ కలిగిన వారై ఉండండి అంటున్నారు దేవుని వాక్యం ద్వారా. రూతమ్మ ఏమి విడిచిపెట్టాలో వాటిని విడిచిపెట్టింది, ఎవరిని హత్తుకోవాలో వారిని హత్తుకుంది, ఎక్కడ కనిపెట్టాలో అక్కడ కనిపెట్టింది. అదే చెప్పాను మీకు 3వ మాట కింద. 1వ అధ్యాయంలో ఏమున్నాయి? కన్నీళ్ళు ఉన్నాయి. 2వ అధ్యాయంలో కష్టం ఉంది. 3వ అధ్యాయంలో కనిపెట్టుకుంది. 4వ అధ్యాయంలో కనికరింపబడింది రూతమ్మ గారు. దేవుని వాక్యం వింటున్న వారులారా, ఈ రాత్రికాల సమయంలో ప్రభు సన్నిధి వైపు లేక ప్రభు వైపు చూస్తున్న వారులారా, రూతమ్మ గారు హత్తుకునే స్వభావం కలిగింది. ముఖ్యంగా ఏదైతే శాపగ్రస్తమైందో, ఏదైతే శపితమైందో దాన్ని విడిచిపెట్టింది. శపితమైన దాన్ని విడిచిపెట్టినప్పుడే, శాపగ్రస్తమైన దాన్ని విడిచిపెట్టినప్పుడే దీవెనలోకి మనం రాగలం. ఆశీర్వాదం లేని దాని చోట మనం ఉండకూడదు. ఆశీర్వాదం లేని స్థలాల్లో మనం వెళ్ళకూడదు. ఆశీర్వదింపబడిన స్థలాల్లోనే మనం ఉండాలి. వాక్యంలో మనం చూస్తే కీర్తనకారుడు తెలియజేస్తున్నారు. 5వ అధ్యాయం 12లో ఒక మాటను చూద్దాం ఒకసారి. 5:12 కీర్తన. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే. చాలు. 29:11 కీర్తన 29:11. యెహోవా తన ప్రజలకు బలమును గ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానం కలుగజేసి ఆశీర్వదించును. చాలా విషయాలు. లోక 24:50లో ఆయన చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. ఎఫెసీలో ప్రతి ఆశీర్వాదం యేసుక్రీస్తు ప్రభు ద్వారా. ఎఫెసీ 1:3 చదువుదాం ఒకసారి. ఎఫెసీ 1:3. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు దీవింపడుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలోని ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు గురించి ఎవరి ద్వారా? యేసు ప్రభు ద్వారా దీవించబడుతూ ఉన్నాం. కాబట్టి రూతమ్మ గారు యేసు ప్రభు యొక్క తల్లుల వరుసలోకి చేర్చబడ్డారు. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మనం చూస్తే కనబడుతూ ఉంటుంది. 5వ వచనం. నయషోను షల్మానుని కనెను, షల్మాన్ రాహాబునందు బోయాజును కనెను, బోయాజు రూతునందు యేసు ప్రభు యొక్క తల్లుల వరుసలో చేర్చబడింది. చూడండి దేవుని బిడ్డలారా, అన్యురాలు ధన్యురాలు అయిందా లేదా? చూడండి, ధన్యురాలై నయోమి రిక్తురాలుగా మారింది. ఆశీర్వాదాలు వదిలిపెట్టొద్దు, ఆశీర్వాదాలు విడిచిపెట్టొద్దు, ఆశీర్వాదాలు లేని స్థలానికి వెళ్ళొద్దు, ఆశీర్వాదం లేని చోట ఉండొద్దు. 1వ కీర్తనలో మనం అదే చూస్తాం. దుస్తుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున, నిలువక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చొనక, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోర నాటబడిన వాడై ఆకువాడక తన కాలమందు చెట్టు వలె ఉండును. దేవుని వాక్యం వింటున్న వారులారా, ధన్యురాలైంది రూతు. దేవుని బిడ్డలారా, ప్రియమైన వారులారా, హత్తుకోవడాన్ని బట్టి విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టాన్ని బట్టి, హత్తుకోవలసిన వాటిని హత్తుకోవడాన్ని బట్టి, కనిపెట్టుని బట్టి కనికరించబడింది రూతు. ఎవరి ద్వారా అంటే బోయాజు గారి ద్వారా. ఎవరు బోయాజు? ధనవంతుడు, వాళ్ళ చుట్టాలే, బంధువులే, దగ్గరవాడే, ఎలిమేలకు వంశపు వాడే బోయాజు గారు. ధనవంతుడు, దైవభక్తి గలవాడు, ఆశీర్వదింపబడినవాడు, మర్యాదస్తుడు, దాతృత్వం గలవాడు, సత్ప్రవర్తన కలిగినవాడు, ధర్మశాస్త్రం ఎరిగినవాడు, ప్రేమ కలిగినవాడు, పరోపకారి, అందరి ఇతరుల క్షేమము కోరువాడు. ఎవరు? బోయాజు. ముఖ్యముగా ధనవంతుడు, విడిపించే స్వభావం కలిగినవాడు. రూతును చూడగానే విషయాలు కనుక్కున్నాడు. ఆమెను ఎవరు కూడా ఏమనొద్దు, ఏరుకోనివ్వండి పరికన్నాడు. అంటే దయగలవాడు, ప్రేమ గలవాడు, క్షేమాన్ని కోరేవాడు. కనిపెట్టిన రూతుని కనికరించిన వాడు ఎవరయ్యా అంటే
బోయాజు. ఆపదలో ఉన్న రూతును ఆదుకున్నవాడు బోయాజు. కష్టాల్లో ఉన్న రూతుని ఆదుకున్నవాడు బోయాజు. క్షేమము లేని రూతుకి క్షేమం ఇచ్చినవాడు బోయాజు. ఇబ్బందులో ఉన్న రూతమ్మను విడిపించినవాడు బోయాజు. రక్షించినవాడు బోయాజు. ఆదుకున్నవాడు బోయాజు. తన సరసకు చేర్చుకున్నవాడు బోయాజు. బోయాజు ఎవరికి సూచనగా ఉన్నాడయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభువారి సూచనగా ఉన్నవాడు. దయగలవాడే బోయాజు, దయగలవాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా దయగలవాడే. రక్షించినవాడు బోయాజు రూతమ్మని. యేసు ప్రభువారు కూడా మనందరినీ రక్షించడానికి వచ్చిన వాడే. ప్రేమ గలవాడు బోయాజు. యేసు ప్రభువారు కూడా ప్రేమ గలవాడే. విడిపించినవాడు బోయాజు. యేసు ప్రభువారు కూడా విడిపించినవాడే, విడిపించేవాడే. కాబట్టి వాక్యం వింటున్న వారులారా, ఏ లక్షణాలైతే బోయాజులో ఉన్నాయో ఆ లక్షణాలన్నీ ఎవరిలో చూడగలం? యేసు ప్రభువారిలో చూడగలం. అంటే యేసు ప్రభువారికి ముంగుర్తుగా ఉన్నాడు బోయాజు. ఎత్తబడే సంఘానికి గుర్తుగా ఉంది రూతమ్మ గారు. క్రైస్తవ సంఘములోనే ఉంది, కానీ సాధారణ భక్తురాలుగా ఉంది నయోమి. అసలు భక్తి వరసలోనికి చేర్చబడకుండా చూసి వెళ్ళిపోయింది ఓర్పా. ఈ రాత్రికాలం ఏ వరసలో ఉన్నామో మనందరం కూడా పరీక్షించుకోవలసిన వారమై ఉన్నాం. ఈ రాత్రికాలం వాక్యం వింటున్న వారులారా, మనం ఏ స్థితిలో ఉన్నాం, ఏ వరసలో ఉన్నాం? ఆశీర్వాద స్థలాలు విడిచిపెట్టి శపితమైన దాంట్లోకి వెళుతున్నామా, లేక శపితమైన విడిచిపెట్టి ఆశీర్వాదాల్లోకి వస్తున్నామా? ఆశీర్వాదాలకు వచ్చింది కాబట్టి రూత్ ఏమైంది? యేసు ప్రభు యొక్క తల్లుల వరసలోకి చేర్చబడింది. తల్లుల వరసలోకి చేర్చబడవలసిన నయోమి ఏమైంది చెప్పండి? ఆ ఏర్పాటును పోగొట్టుకుంది. కాబట్టి మనం దైవ ఏర్పాటులో ఉంటున్నామా, ఏర్పాటును పోగొట్టుకుంటున్నామా? ఏర్పాటులో ఉన్నవారే దీవించబడతారు. ఏర్పాటులో ఉన్నవారే వృద్ధిలోకి వస్తారు. ఏర్పాటులో ఉన్నవారే దేవుని బిడ్డలారా రాకడ మేఘం ఎక్కుతారు. ప్రభు వచ్చింది మన కొరకే, మరలా వచ్చేది కూడా మన కొరకే. కాబట్టి రూతమ్మ చరిత్ర ద్వారా మనం ఏ స్థితిలో ఉన్నాం, విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టేవారుగా ఉన్నామా లేమా? నయోమి వలె లోకాన్ని కోరుకుంటున్నామా? రూతు వలె దైవ సంబంధమైన కోరుకుంటున్నామా? బోయాజు వలె ఇతరులకు సహాయం చేయవారి వలె ఉన్నామా లేమా? ఏ స్థితిలో ఉన్నాం మనం? విడిచిపెట్టవలసినవన్నీ విడిచిపెట్టి ఏర్పాట్లోకి వచ్చి రూతమ్మ చరిత్రకారకురాలయ్యింది. చరిత్రకారకురాలయ్యింది. చరిత్రలో లేకుండా వెళ్ళిపోయింది నయోమి. ఆమె పేరు రాశారా? రాయిలా. కానీ నయోమి వెళ్ళిపోయింది. నయోమి ఏర్పాటును పోగొట్టుకుంది. ఏర్పాట్లోకి వచ్చింది రూతమ్మ. అందుకే ఆమె పేరు రాయించుకుంది. కాబట్టి మన పేరు రాయించుకునేవారిగా మన విశ్వాసం ఉందా లేదా, మన భక్తి ఉందా లేదా, మన ప్రార్థనా జీవితం ఉందా లేదా, మన అనుభవాలు ఉన్నాయా లేవా? ఈ రాత్రికాలం వాక్యం ద్వారా మళ్ళీ మనం గమనించుకోవాల్సిన వారమై ఉన్నాం. ప్రభునందు ప్రియమైన వారులారా, ప్రభు వచ్చింది మన కొరకే. ఆయన వచ్చింది, బోధించింది, అద్భుతములు చేసింది, శ్రమ అనుభవించింది మన కొరకే, మరణించింది మన కొరకే, పునరుద్ధానమై లేచింది మన కొరకే. 3వ దినం పునరుద్ధానం లేచింది మన కొరకే. 40 దినాలు కనబడి మాట్లాడింది కూడా మన కొరకే. ఆరోహణం వెళ్ళింది కూడా మన కొరకే. మరలా వచ్చేది కూడా మన కొరకే. ప్రభు వచ్చారు, మరలా ప్రభు రెండోసారి మన కొరకు రానై ఉన్నారు. మీరు ఆశీర్వదింపబడుటకే పిలువబడితిరి అన్నట్లుగా ఆశీర్వాదముల వరసలో ఉండి రాకడ మేఘం ఎక్కవలసిన వారమై ఉన్నాం. ప్రభువు పర్యాయం వచ్చారు, మరలా రెండవ పర్యాయం మధ్యాకాశం రానై ఉన్నారు. యోహాను సువార్త 14లో ఉంటుంది. నేను వెళుచున్నాను, స్థలము సిద్ధపరచ వెళుచున్నాను. నేనుండు స్థలములో మీరు ఉండులాగున మరలా వచ్చే మిమ్మలను తీసుకుని వెళతాను ప్రభు సెలవిచ్చారు. కాబట్టి ప్రభు రాకడ దినాల్లో మనం ఉన్నాం. ఈ రాకడ దినాల్లో ఉన్న మనమే ఎలా ప్రభుని హత్తుకోవాలి, ప్రభు దగ్గర ఎలా కనిపెట్టుకోవాలి, ప్రభు దగ్గర నుండి ఎలా దీవెనలు మనం సంపాదించుకోవాలో ఈ సభల ద్వారా అటు అనుభవాలను సంపాదించుకుని రానయ్యున్న ప్రభుని కలుసుకునే గొప్ప ధన్యత దేవుడు మనెల్లరకు దయచేయునుగాక. దయగలిగిన మా తండ్రి, కృపగల దేవా, మీ కొందనములు స్తోత్రాలయ్యా. ప్రభువా, నీ ఏర్పాటులో ఉన్నవారు వైదొలిగిపోయారు, ఏర్పాట్లో లేనివారు ఏర్పాట్లోకి వచ్చారు. ప్రభువా, మీ కొందనములు స్తోత్రాలయ్యా. ప్రభువా, ధన్యురాలు అయినటువంటి నయోమి అన్యుల మధ్యకు చేరి రిక్తురాలయ్యింది. రిక్తురాలైన రూతమ్మ దేవుని ప్రజల మధ్యకు వచ్చి ధన్యురాలయ్యింది ప్రభువా. కాబట్టి నాయనా, ఈ సభల ద్వారా
అటు ధన్యతలను సంపాదించుకుని రూతమ్మ గారి వలె అటు ధన్యతలు సంపాదించుకుని రాకడ మేఘమెక్కే దీవెన దయచేయమని ఇంతవరకు మాతో మాట్లాడిన ప్రభువా, మంచి నేలలో విత్తనం ఎత్తబడినప్పుడు నూరంతలుగా ఫలించును అన్నట్లుగా ఫలింపు దయచేయమని ప్రభువా మీరు సెలవిచ్చారు. పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది అన్నట్లుగా విన్న వాక్యాల అంతరంగాలు ముద్రించుము, ఫలింపు దయచేయము. మంచి బోధకుడైన మనతో మాట్లాడిన యేసుక్రీస్తు వారి